గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు పితరామావాస్ కదా, అందువల్ల ఏంటంటే మా ఇంటి ముంగట మా వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఈరోజు మా నాన్నదాశ్రంలో వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థంగా నరసింహ గారు కదా, నరసింహ గారు జ్ఞాపకార్థంగా మా నాన్నదాశ్రంలో టిఫిన్ ఇడ్లీ వడ, సాంబార్, చట్నీ, బాయిల్ ఎగ్ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు కూడా వచ్చి మన వాళ్ళందరితో కూర్చుని భోజనం చేసి వెళ్ళడం జరిగింది. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగ. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే, పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్ని దానములకన్నా అన్నదానమే మిన్నా. అన్ని
అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా, 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 అన్నదానమే మిన్నా. అలాగే మా వాళ్ళు ఈ వాతావరణం అభిప్రాయం ఎలా ఉందో ఏంటి వాతావరణం ఏంటంటే వాళ్ళ ద్వారా మనం ఒకసారి తెలుసుకుందాం, ఒకసారి అడుగుదాం ఒకసారి వాళ్ళని. మన పర్లేదు, ఆ? ఓకే. ఆ? చిన్న చిన్న ఇవి ఉన్నాయి, ఆ. చూసి అదే మైనస్లు అనేది కంపల్సరీ ఉంటాయి. మైనస్లు ఏమున్నాయో చెప్తే నేను దాన్ని సర్క్యులేట్ చేసుకుంటా ఉంటాను. కొంచెం క్లీనింగ్. అంటే ఇవాళ పన్నాం రాలేదు. పన్నాం ఏమంటే పడిపోయి మొత్తం కాలుకి ఇదంతా ఇదైపోయింది. దానివల్ల అదే ఫుల్ హైజీనిక్ ఉంటుంది. ఇప్పుడు అందులో ఏం ప్రాబ్లం లేదు, క్లీనింగ్ లేదు. ఈ సహాయం కూడా మేము ఏదైనా ఫర్దర్ గా సహాయం తప్పకుండా తెలుసుకుంటే అదే నేనేంటంటే మన వాళ్ళు 2 రోజులు రాలేదు కదా, 2 సంవత్సరాల నుంచి ఉంటూ హాస్టల్ మెయింటైన్ చేసి 2 సంవత్సరాలు ఎంతవరకు తెలియదు, ఇప్పుడు రాలేదు. వాళ్ళు వచ్చారు కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్ఫెన్సే, ఎవ్వరు లేని వాళ్ళే మన దగ్గర ఉన్న ఆర్ఫెన్సే. వాళ్ళు చేసి సేవ అనేది 100% ఇది ఉంటుంది. ఇవాళ మీ నాన్నగారు ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్నారు, అందులో అనుమానం లేదు, ఉన్నారు, ఉండి మనందరితో పాటు ఉండి ఉంటారు. చిన్ని కూడా మాట్లాడతారు. చిన్ని ఏం మీ అభిప్రాయం ఏంటి చెప్పు, నీ అభిప్రాయం కదా. నేను ఇలా అనాథాశ్రమాలకు వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం అంకుల్. ఆ. నేను ఎప్పుడు అంటే నాకు ఏంటంటే వాళ్ళని చూడగానే ఒక ఎమోషన్ వస్తుంది. ఏమో ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎవరు లేరు అన్న. అందుకే నేను అసలు వెళ్ళను ఎక్కడికి. అంటే ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా నా అంతా నేను హెల్ప్ చేయగలుగుతానేమో, కానీ నేను వెళ్ళి చూసి ఆ ఎమోషన్ని తట్టుకోలేను. సరే నేను ఇంకా చెప్పాను, సరే ఎవరిదైతే ఏంటి ఎక్కడైతే ఏంటి, సరే ఆ మూమెంట్కి డిసైడ్ అయిపోయి సరే రేపు ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇంకా నేను మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. ఏదైనా ఉంటే మా వంతు. చర్చ్ లో ఉంటారు. అవునవును అవును. ఒక 20 నుండి 20 అట్లే చేస్తున్నాం. ఈసారి తెలియదు కదా మీరు ఇలా అదే నేను మ్యాక్సిమం ఏంటంటే ఎవరికి తెలియదు, యూట్యూబ్ ఛానల్ ద్వారానే పబ్లిక్ వస్తే మనం, ఎందుకంటే ఎవరి దగ్గర మన ఫండ్స్ తీసుకోవడం కానీ ఇంకోటి చేయడం కానీ ఏం లేదు. ఇదేంటంటే కుల మతాలు అతీతంగా ఇప్పుడు మన అందులో అందరూ ఉన్నారు. పాపం క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మనం అన్ని పండుగలు కూడా చేస్తాం. ఇప్పుడు ఈ దసరాకి ఏంటంటే పాపం వాళ్ళందరూ అన్నదాలు ఎవరు లేరు కదా, వాళ్ళందరికీ మనం బట్టలు తీసుకుంటాను కూడా, అందరికీ బట్టలు తీసుకొని బతుకమ్మాడి. మొన్న వినాయక చవితికి కూడా గణేష్ నిమజ్జనం చాలా బాగా చేశాను. బట్ వినాయక ఇలా సపోర్ట్ ఇస్తూ ఉండాలి, ఇలా వస్తూ ఉండాలి, ఇది మన ఆశ్రమం. లేదు మీరు, ఎందుకంటే నేను ఆరోగ్యంగా పేషెంట్, మీకు తెలుసు కదా నేను ఎలా ఉంటాను తెలుసు. కానీ వీళ్ళకి చేయడం చేవడం వల్ల నిజంగా యాక్టివ్గా ఉంటున్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను. 100% చాలా యాక్టివ్. ఇదంతా 100% అయితే వీళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు, అందరూ డౌటే లేదు. చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఇలా వస్తూ ఉండాలి. ఇదంతా మన ఫ్యామిలీ. వీళ్ళు ఎవరు కూడా ఎవరు లేరన్నా, పేరెంట్స్ లేరన్నా, వాళ్ళకి కొడుకు లేరన్న బాధ మనం లేకుండా చూడాలి. అదొక్కటే చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నమస్తే. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాట.